నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 4, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మీనంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలో వక్రస్థితి నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్నాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనం, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావాలు, ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈరోజు చాలా చక్కని రోజు, దూర ప్రయాణాలు యోచనలు లాభిస్తాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే తొందరపడి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి బెల్లాన్ని నివేదన చేయండి. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము, గురువారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ఆనందము, వివాహ సంబంధిత చర్చలు ఏమైనా ఉంటే ముందుకు సాగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం మంచి స్థాయిలో ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన అయితే ఏంటంటే కనుక ఒప్పందాలు చేసేటప్పుడు కానీ సంతకాలు చేసేటప్పుడు ఒక్కసారి చదువుకొని అప్పుడు సంతకం చేయండి, తొందరపడి అలాంటి ప్రయత్నాలు చేయకండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్ర శనివారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు వక్ర ప్రభావం తగ్గుతూ ఉండడం మూలంగా ఒత్తిడి కూడా మీకు తొలగిపోతూ వస్తుంటుంది. అయితే ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి, మీటింగుల్లో విజయవంతం ఉంటుంది, కుటుంబంలో ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే పరిహారంగా విష్ణుమూర్తికి తులసితో అర్చన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము బుధ గురువారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీనంలో చంద్రుడు మీ ఆలోచనలను శాంతి వైపుకు మళ్ళేలాగా చేస్తున్నాడు. అయితే కార్యాలయంలో సాకారము అంటే మీకు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి ఉంటే మీ ఆఫీసుల్లో అవి ఒక మంచి ధోరణికి వచ్చేటట్టుగా, సమస్య పోయేటట్టుగా, మీకు మంచి జరిగేటట్టుగా కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా ఆదాయము సాధ్యమయ్యే అవకాశం కనబడుతోంది. పిల్లల విషయంలో ఒక శుభవార్తను వింటారు. సూచన ఏంటంటే కనుక మీరు భావోద్వేగంలో ఉన్నప్పుడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా పాలు, పంచదార, అన్నము కలిపినటువంటి పదార్థాన్ని అనగా పరమాన్నాన్ని చంద్రుడికి నివేదన చేసుకోండి. అదృష్ట శాతం 81, మీకు కలిసి వచ్చే రంగు పాల రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారాలు సోమవారము గురువారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజుడి యొక్క శక్తి బలంగా ఉండడం వల్ల మీ యొక్క ప్రాభవము పెరగడంతో పాటు మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు. డబ్బు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఈ రోజు పొందుతారు. స్పష్టమైన ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కార్యసిద్ధి, కార్యజయము జరుగుతుంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు కొంత అహంకారాన్ని తగ్గించుకుని ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి పొద్దున్న ఉదయం పూట జలార్పణ అనగా అర్ఘ్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావంతో చిన్న చిన్న గందరగోళాలు అవి ఏర్పడతాయి. కుటుంబంలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ అవి ఫేస్ చేసేంత ధైర్యాన్ని మీరు అలవర్చుకోవాలి ఈరోజు. అయితే విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. ధనపరంగా కానీ, డాక్యుమెంట్స్ పరంగా కానీ, కార్డ్స్ పరంగా కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. అయితే మీకు సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. పరిహారాలు అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక ధనపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహము ఎక్కువగా కనబడుతోంది. మీకు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఈరోజు అన్ని రకాలుగా శుభప్రదంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉండబోతోంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కూడా చాలా శుభంగా ఉండబోతోంది. అయితే ప్రేమ విషయాలు కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి. వివాహానికి సంబంధించినటువంటి మంచి సూచనలు ఈ రోజు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా
కుదురుతాయి. అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి గానీ, ధనపరంగా ఏ పని చేయాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన అయితే ఏంటంటే గనక ఏ పని ఆలస్యంగా చేయకండి. సత్వరమే అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు చేసినట్టయితే కనుక శుక్రబలం వల్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పరిహారంగా పంచదారను దానంగా ఇవ్వండి మీ యథాశక్తి. అయితే అదృష్ట శాతము 90% గాను కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల మీలో కొత్త ఉత్సాహం రావడము, మీరు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఉండడము, క్లారిటీగా ఉండే అవకాశం కనబడుతోంది. అధికారిక సంబంధిత పనులన్నీ సులభంగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలతో చర్చలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక, అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్తో కానీ లేదా పెద్దవాళ్ళతో కానీ ఏవైనా చర్చలు చేస్తే అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సూచన అయితే కనుక మాటలు అంటే మాట్లాడేటప్పుడు కానీ చర్చలు చేసేటప్పుడు కానీ కొంత లో వాయిస్తో అంటే సామరస్య ధోరణితోనూ శాంతిగాను కూల్గాను మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతము 83 గాను, కలిసి వచ్చే రంగు డార్క్ ఎరుపు కలరు. అయితే కలిసి వచ్చే సంఖ్య 8, వారాలు మంగళవారము గురువారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీరు మీటింగ్స్లో కానీ లేదా పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఆఫీస్ మీటింగ్స్లో కానీ వ్యాపార మీటింగ్స్లో కానీ ఇలా దేనికి సంబంధించిందైనా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త పథకాలు ఏవి మీరు తీసుకున్నా, ఏ నిర్ణయాలు తీసుకున్నా అన్నీ మీకు ఫేవరబుల్గానే ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ప్రగతి కనబడుతోంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక టైం మేనేజ్మెంట్ని పాటించే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ చేయండి, సరిపోతుంది. అయితే అదృష్ట శాతం 78%, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావంతో మీ పనులు క్రమశిక్షణతోనూ సక్సెస్ఫుల్ గాను జరిగే అవకాశం కనబడుతోంది. ఇంట్లో శుభకార్యాల సూచన కూడా గోచరిస్తోంది. అయితే డబ్బు నిల్వలు పెరుగుతాయన్నమాట. అంటే బాగా పొదుపు చేసి మూటల మీద మూటలు కడతారన్నమాట. దానికి సంబంధించినవి ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరమైన లాభాలు కూడా మీకు వస్తాయి. అయితే ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పదవుల పరంగా మంచి పదవుల్ని అలంకరించే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాల మీద మీరు కోపం ప్రదర్శించే అవకాశం కనబడుతుంది. అది మీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కోపం వస్తుంది అన్నప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా మీరు నువ్వులతో శని భగవానుడికి అర్చన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని రాహు యొక్క ప్రభావంతో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ కొన్ని ఆలోచనలు జరగకపోవచ్చు, నిరాశ పడకండి. అయితే ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆర్థికంగా చాలా సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలు కానీ ప్రయోజనాలు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. సూచన ఏంటంటే కనుక మీరు ఆలోచించే దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. అంటే రికార్డ్ అంటే ఆలోచన రికార్డ్ ఎలా చేస్తాము అని అనుకుంటాం కదా, అలా కాకుండా మీ వచ్చిన ఆలోచనని ఒక వాయిస్ రూపంలో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఉత్తరోత్తర మీకు మంచి అవకాశాన్ని రావచ్చు కాబట్టి ఈ రకంగా భద్రపరచుకోండి. పరిహారంగా ఒక నీలి రంగు పువ్వును శని భగవానుడికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 74 గాను, కలిసి వచ్చే రంగు నీలి రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శని ఆదివారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలకు మీరు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అయితే కోపము లేదా అంటే ఆవేశము ఇట్లాగా ఉద్రేకము ఇలాగ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. కాకపోతే మీరు చేపట్టిన పనులన్నీ సాఫీగా పూర్తయిపోతాయి. కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉన్నాయి. వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు వస్తాయి. ఒక శుభ సందేశము మీకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే సూచనలు ఏంటంటే కనుక తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. 1,
ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మరింత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు అదృష్ట శాతం 72 గాను, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.